నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నర్సంపేట ఆర్టీఓ కార్యాలయం ముందు టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన. మహిళల భద్రతను మరింత బలోపేతం. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తోడ్పాటు. తేజస్వి సూర్యపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీఓ కార్యాలయం ముందు టీజీఈ జేఏసీ తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు పెండింగ్ లో ఉన్న 4 ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఏఓ శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట తహసీల్దార్ డిటిఓ రేణుక, పిఆర్టీయు రాష్ట్ర నాయకులు షానా ఉమామహేశ్వర్, కడరి సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 15 నుండి 25 లక్షల ఉద్యోగుల యొక్క 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల మరియు పెన్షనర్స్ యొక్క పెండింగ్ బిల్లుల విడుదల, ఉద్యోగ పెన్షన్స్, ఆరోగ్య కార్డుల మంజూరు చేయాలని, కాంట్రాక్టుకు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ, మాధవి, వెంకట్, గజ్జల రామకిషన్, సారయ్య, కోడెం సాంబయ్య, ఎస్కే సర్దార్ తదితరులు పాల్గొన్నారు. కే రేణుక, నాయబ్ తహసీల్దార్ నర్సంపేట. నేను టీజీఆర్ఎస్ఏ అసోసియేట్ ప్రెసిడెంట్ స్టేట్. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మా లచ్చిరెడ్డి సార్ గారి నాయకత్వంలో ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మండలాలలోని తహసీల్దార్లకి, డివిజన్లోని ఆర్డీఓలకి, తహసీల్దార్లకు, ఆర్డీఓలకు మెమోరాండం ఇవ్వాలని, ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ మెమోరాండం ఇవ్వాలని చెప్పి ఈరోజు మా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ అయిన లచ్చిరెడ్డి సార్ గారికి పిలుపునివ్వడం జరిగింది. ఉమామహేశ్వర్, పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు. 2014 ముందు మరి ఉద్యోగ సురేష్ రెడ్డి, నేను నర్సంపేట టీఎన్జిఓ ప్రెసిడెంట్ను. మారం జగదీష్ అన్న ఆధ్వర్యంలో గజ్జల రామకృష్ణ అన్న అధ్యక్షతన ఈరోజు 17 ఏప్రిల్ రోజు మా నర్సంపేట ఆర్డీఓ గారి కార్యాలయంలో లంచ్ అవర్లో దీక్షకు దిగడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు 5 పెండింగ్ డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి. పిఆర్సీ అమలు చేస్తాం. 2023 జూన్ నుంచి పిఆర్సీ రావాలి. ఇప్పటి వరకు 2026 అయినా కానీ పిఆర్సీ ఇవ్వట్లేదు. పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఒక్క డిఏ తీసుకోకండి, మేము వచ్చినాక 3 డిఏలు ఇస్తామని అన్నారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగులందరూ ఏకమై కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా మాకు 5 డిఏలు పెండింగ్లోనే ఉంచుతున్నారు. మేము నమ్మి మనం గెలిపించుకున్న గవర్నమెంట్ మనకే సపోర్ట్ చేయలేకుండా ఉంది. అదేవిధంగా మా డిఏలు ఇస్తామన్న డిఏ ఇవ్వలేదు. పిఆర్సీ బాకాయింది. హెల్త్ కార్డు పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడే మాకు జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా పెడతామన్నారు. ఏదో కొంచెం ఉడతభక్తి సాయంతో 22 కోట్లు కేటాయించి మీకు అది ఇస్తామన్నారు. ఇప్పటివరకు దాని మీద పూర్తి అవగాహన లేకుండా పూర్తి ఇంప్లిమెంటేషన్ ఏం చేయలేకపోయారు. అదేవిధంగా పెన్షనర్ల పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. 1000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. తొందరగా రిలీజ్ చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా మన దాచుకున్న జీపీఎస్ బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయండి. అవి కూడా ఇప్పటి వరకు ఒక్క బిల్లు రిలీజ్ చేయలేకపోతున్నారు. ఎవ్రీ మంత్ మన సీఎం గారు చెప్పారు, ఎవ్రీ మంత్ 700 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఆ 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారో లేదో అది మనకు తెలియదు. అది మనకైతే ఎవరికి పడుతున్నాయో కూడా అర్థం కాకుంటున్నాయి. మాకు ఆ 700 కోట్లు సరిపోవండి. మాకు కనీసం నెలకు 1500 కోట్లు రిలీజ్ చేయాలి. ప్రతి ఒక్కరికి మా పెండింగ్ ఉన్న డిఏలన్నీ మాకు రిలీజ్ చేయాలి. పెండింగ్లో ఉన్న బిల్స్ అన్ని రిలీజ్ చేయాలి. మనం అందరం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్కి వచ్చేసరికి మా ఎంప్లాయీస్కి వచ్చే వరకు మాకు బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు. అంతకుముందుకేమో అందరం మనం ఫ్రెండ్లీగా ఉందాము, ఎంప్లాయీస్ వేరు కాదు, గవర్నమెంట్ వేరు కాదు అన్నారు. ఇప్పటికి వచ్చేసరికి మమ్మల్ని ఆ విధంగా చూడట్లేదు. మేము చాలా సఫర్ అవుతున్నాం. చాలామంది ఎంప్లాయీస్, రిటైర్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగ విరమణ పొందినాక బెనిఫిట్స్ రాక, చాలామంది బెనిఫిట్స్ రాక డబ్బులు అందక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మన పక్క మండలం నల్లవెల్లి మండలంలోనే ఉన్నారండి. చాలా ఇబ్బంది ఉంది. దయచేసి గవర్నమెంట్ మేము ఇవాళ ఏదో లంచ్ అవర్లో పెట్టిన ఇదే మా అది కాదు. ఇంకా ముందు కార్యాచరణ ప్రకటించి మా అధ్యక్ష గారి ఆధ్వర్యంలో మేమందరం ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి.
హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ వద్ద అధిక ఫీజుల వసూలుపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న పేరెంట్స్ ఫీజుల భారీ పెంపును వ్యతిరేకిస్తూ స్కూల్ గేట్ ముందు బైఠాయించారు. ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం మద్దతు తెలిపారు. తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఫీజులు గత 4 ఏళ్లలో సుమారు 140% వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 84% వరకు పెరిగినట్లు తెలిపారు. చిన్న ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ప్రిన్సిపల్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. ఈ నిరసనతో రామంతపూర్ మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమస్యలపై స్కూల్ యాజమాన్యం తక్షణమే స్పందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హైదరాబాద్ డివిజన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పింక్ పట్రోల్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక డ్రోన్ నిఘా వ్యవస్థ భారతీయ రైల్వేలలో మొదటిసారిగా మహిళల ఆధ్వర్యంలో అమలులోకి వచ్చింది. ఇండియన్ రైల్వేస్ యానివర్సరీ సందర్భంగా ఏప్రిల్ 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎంఎంటీఎస్ నెట్వర్క్ లో ప్రయాణించే మహిళల భద్రత కోసం రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న వ్యూహాత్మక దృష్టి సోనాలి మిశ్రదని తెలిపారు. Drone taking off, tracking train. Drone team launches of moving MMTS train. It acts as a first responder. ठीक है, न्यूज़ करके कोई पकड़ने वाला नहीं है, सोच रहे क्या? नहीं, आरपीएफ शक्ति टीम है, पकड़ लो. And the offender identified based on drone inputs and passenger identification. Situation under control and he are been apprehended for creating nuisance in the ladies' coach. And the offender is taken into custody for suburban railway network. What is particularly noteworthy is that this capability is not being outsourced. It has been institutionalized within the force. The all-women Shakti team, when Devishnuta was senior ESC in Hyderabad division, there she started these Shakti teams, and which is still being continued there under the name of Nagamma and Aruma Singh Thakur, President SCR WWO Hyderabad, Srimati Asha Verma, Division Railway Manager Hyderabad, Shri S.K. Verma, Additional Division Railway Manager, Shri V.S. Ramarao, members of SCR WWO Hyderabad, colleague branch officers, friends from the media, and my dear passengers, a very good evening. Thank you for all gathering here today for the launch of RPF Hyderabad's initiative of drones as first responders for women security called the Pink Patrol. At the very outset, I would like to begin by acknowledging the vision of Miss Sonali Mishra, DG RPF. She has given us mandate to RPF for procuring and operationalizing drones as first responders in all operational requirements. Accordingly, drones have been procured in Hyderabad division. But apart from doing the normal duties, what we found through the feedback of lady passengers is that over LMTS section, the patrolling of drones in the evening hours was tremendously helpful in reducing cases of nuisance and trespass and unauthorized passengers entering the coaches reserved. CRWO, Asha Verma, ADRM, Ramarao, Devasmita, PNSC, all the team from RPF, AFC, branch officers, representative of electronic and print media, passengers. आज इस महत्वपूर्ण अवसर पर मैं आप सभी लोगों का स्वागत करता हूँ। और आज जो है बहुत ही हमारे लिए बहुत ही गर्व का विषय है कि आज हम लोग पिंक पेट्रोल जैसे एक महत्वपूर्ण पहल का आज हम लोग शुभारंभ कर रहे हैं। और आपको पता है कि आज एक बहुत ही विशेष दिन है
15 अप्रैल आज ही के दिन 173 ईयर्स पहले आज ही के दिन बॉम्बे से पहली रेलगाड़ी चली थी। तो एक बहुत ही खास मौके पे हम लोगों ने चुना है इस इनिशिएटिव को लॉन्च करने के लिए। आज हैदराबाद मंडल आरपीएफ टीम ने एक बहुत ही शानदार इनिशिएटिव लिया है पिंक पेट्रोल के माध्यम से। पिंक पेट्रोल के माध्यम से जो हम अपनी जो MMTS ट्रेन है उसमें जो हमारे महिला पैसेंजर्स हैं और बच्चे हैं उनके ऊपर जो है हम लोग एक सुरक्षा की भावना हम लोग उसमें इंस्टॉल कर पाएंगे कि उनको एक सुरक्षित यात्रा का एक माहौल हम दे पाएंगे जो है। और इसके अंतर्गत हम लोगों ने ड्रोन सर्विलियंस वी आर यूजिंग द टेक्नोलॉजी। हम लोगों ने के पास 3 ड्रोन हैं और इन ड्रोन के माध्यम से हम जो है पूरे MMTS ट्रेन पूरे MMTS रूट पे उसकी हम पेट्रोलिंग करेंगे जो है। कितने उसके स्टाफ रहते हैं? टोटल हमारे पास अभी 3 ड्रोन है हमारे पास और उनके लिए हर ड्रोन के लिए 2, तो टोटल 6 स्टाफ को ट्रेनिंग दी गई है। सर इसका रेंज कितना है? 200 kilometers. 200 किलोमीटर। But they move around 100 kilometers. ये ट्रेन के साथ ही आते हैं। 200 किलोमीटर्स का रेंज है हमारा जो है, तो ट्रेन साथ ही मूव करते हैं जो साथ ही ऐप है उसमें जैसे किसी भी अगर महिला पैसेंजर को अगर कोई दिक्कत होती है तो उस व्हाट्सएप ऐप के माध्यम से वो अपनी ट्रेन के बारे में सूचना दे सकते हैं और इमीडिएटली हमारा कंट्रोल रूम एक्टिव हो जाता है और वो ये शक्ति टीम चार्ज ले लेती है और ड्रोन सर्विलेंस हम भेज देते हैं और उस आदमी को तुरंत अगले स्टेशन पे हम उसको अरेस्ट कर लेते हैं। अभी पायलट प्रोजेक्ट है सर? ये पायलट प्रोजेक्ट हम लोगों ने मार्च में लॉन्च किया था। अभी उसका बहुत अच्छा सकारात्मक हम लोगों को परिणाम मिला है, तो अब हम लोगों ने इसको फॉर्मल लॉन्च किया है। Initiative called the Pink Patrol. Our DG RPF, Miss Sonali Mishra, she envisioned that every division should have drones because drones will be used as first responders in any operational performance. Accordingly, when we put up the proposal, our divisional railway manager immediately thought that this can be used for passenger security initiatives very well, especially women's security. So he said that you should give a name to it. We were using it for patrolling, so he said you should give a name, you should do a pilot on it. तो सर के इनिशिएटिव में हम लोगों ने इसका पायलट प्रोजेक्ट मार्च से लॉन्च किया। सर ने ड्रोन सैंक्शन करके दिए हमको, तो ड्रोन जैसे ही यहाँ पे आए तो हम लोगों ने MMTS में जैसे इनको इवनिंग के आवर्स में जो कंप्लेंट्स आती हैं, वी हैव स्टार्टेड सर्वेलेंस ओवर द MMTS स्टेशंस। Women passengers gave us a very good feedback that in Hyderabad the MMTS stations in the evening lot of these college students and some other people would come. They would perform stunts on the door, the footboard of the station. They would enter the ladies coaches. Now when they see those pink drones flying in the evening, they think that they are under surveillance, which is correct because these drones are highly capable of night vision cameras. They have proper zooming, so we can capture their faces as well. And once we are capturing and registering a case, then they know they will be prosecuted under Railways Act. So that is acting as a deterrence. The lady passengers actually gave us a very good feedback in the last 30-40 days that we have done our pilot. That's why we are launching it on a full scale. We'll be procuring more drones and we'll be putting it in other MMTS locations as well. One very good thing is that the people who are handling these drones, it is by women, it's a by women for women initiative. All the women are trained by DGCA. They have a remote UAV pilot license. They are completely trained. They have the license to handle these drones and they're doing it wonderfully, and that is resulting into the detection of cases. They know exactly, because train mein you know very well that there is OHE and the track, there is a lot of movement. So how to maneuver those drones in the railway premises is also a very important technique that needs to be learned, that they have learned it, done a rigorous training, and now they are being deployed. భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషనల్ పోటీల విజేతలకు చెక్లు, ట్రోఫీలను హైదరాబాద్లోని నందీనగర్ నివాసంలో కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని, వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మాజీ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరులు అరూరి రమేష్ గారు, యాద్ రఖ్లియం, గౌరవనీయులు ఈరోజు బర్త్డే బాయ్ ఈ ఆర్గనైజర్ ఫారూక్ అలీ గారు, సోదరుడు మరి అమెరికాలో ఉంటూ ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్ కోసం 2 నెలలు ప్రతి సంవత్సరం గడిపే మాజిద్ గారు, సోదరుడు రావుల శ్రీధర్ రెడ్డి గారు, తమ్ముడు వీర గారు, ఇంకా రాయేష్ గారు, రాంబాబు గారు, పేరు పేరున అందరికీ
మా గౌరవ సోదరులు కార్పొరేటర్లు మన రమేష్ గారు, కృష్ణ గారు, రంజిత్ గారు, ఇంకా మిగతా సోదరులందరికీ హన్మకొండలో ఎవరెవరైతే పాల్గొని విజయవంతం చేసినారో ప్రతి ఒక్కరికి, నయీం గారికి, ఇంకా అందరికీ పేరు పేరున అందరికీ, గెలిచిన వాళ్లకు, ఓడిన వాళ్లకు, ఆడి కొంతమంది ఈరోజు రాని వాళ్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ఈసారి నిజానికి నేను చెప్పలేదు వినయన్నకు, కానీ మీ స్ఫూర్తితో, హన్మకొండ స్ఫూర్తితో మీరు 8 సంవత్సరాలు వరుసగా ఏదైతే కేసీఆర్ కప్ నిర్వహిస్తున్నారో ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఇప్పుడు మేము మొన్ననే మార్చి 25న అనుకుంటా మా జిల్లాలో సిరిసిల్లలో మన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి లింక్ చేసుకుంటూ ఒక నెల రోజుల పాటు జిల్లా మొత్తం కేసీఆర్ కప్ మేము కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈసారి ఏప్రిల్ 25 నాడు అక్కడ దానికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ అంతా కూడా మొత్తం మా జిల్లాలో ఉండే 13 మండలాల్లో కూడా అన్ని గ్రౌండ్స్ పెట్టినాం. గ్రౌండ్స్ పెట్టి దాదాపుగా 255 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక టీం అన్న ఉండేటట్టు ప్లాన్ చేసుకొని చాలా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈసారి టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. కానీ నేను వినయ్ భాస్కర్ గారి స్ఫూర్తితో ఒక ప్రకటన చేయబోతా ఉన్నా. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మేము మీ స్ఫూర్తితో, మీ హన్మకొండ స్ఫూర్తితో రాష్ట్రమంతటా కేసీఆర్ కప్ నిర్వహించే బాధ్యత నాది, అన్ని జిల్లాలో. ఇది ప్యూర్లీ మీరిచ్చిన ఇన్స్పిరేషన్ వినయ్ భాస్కర్ గారు. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మనం అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుందాం. మాజిద్ భాయ్ని కూడా ఒక నెల ముందే రమ్మని మొత్తం ప్లాన్ చేసుకొని స్టేట్ అంతా కూడా చేద్దాం. ఇట్లా చిన్న చిత్క కాదు, స్టేట్ అంతా చేద్దాం. దెబ్బనెవరైనా ఔత్సాహికులు వేరే టోర్నమెంట్లు కూడా చేద్దాం. మంచి రెస్లర్స్ ఉన్నారన్నాం, చేద్దామంటే కబడ్డీ కానీ రెస్లర్స్ కానీ వస్తే అది కూడా చేద్దాం, మాకేం అభ్యంతరం లేదు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే 10 ఏళ్ళు మన గవర్నమెంట్లో మనం ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల మీద దృష్టి పెట్టినాం. నీళ్ళు ఏంది, కరెంట్ ఏంది, పల్లె ప్రగతి ఏంది, పట్టణ ప్రగతి ఏంది, ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం కావాలని చెప్పి అటుదికి ఎక్కువ ఫోకస్ చేసినాం. కానీ కొంత స్పోర్ట్స్ విషయంలో మనం అనుకున్నంత చేయలేదు వాస్తవానికి. ఇక ఆ విషయంలో ఒప్పుకుంటే తప్పేం లేదు. కాబట్టి ఈ టర్మ్లో, వచ్చే టర్మ్లో ఎట్లాగో మన గవర్నమెంట్ వస్తుంది, మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కాబట్టి ఏ రెండో ఇది లేకుండా, ఆలోచన లేకుండా చాలా పెద్ద ఎత్తున ఈసారి యంగ్స్టర్స్కి, ముఖ్యంగా స్పోర్ట్స్కి ప్రాధాన్యతనిస్తూ ముందరికి పోదాం. మరి రమేష్ అన్న కూడా నెక్స్ట్ ఇయర్ పోటీ పడతా అన్నాడు. రమేష్ అన్న అట్లాగే వినయ్ అన్న మీ స్ఫూర్తితో మొత్తం రాష్ట్రమంతా చేద్దాం. ఇక ప్రతి జిల్లా ఒక కప్పు పెడదామా, రాష్ట్రమంతా కలిపి ఒక కప్పు పెడదామా, అట్లా అందరం ఆలోచించి. శ్రీధర్ కూడా మంచి స్పోర్ట్స్ మ్యాను, గతంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ప్రెసిడెంటు, మంచి క్రీడాకారుడు తను కూడా. అట్లా మన పార్టీలో చాలామంది ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో క్రికెటరు, ఇట్లా చాలామంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు మన పార్టీలో. సుమన్ కూడా మంచి క్రికెటరు, హరీష్ అన్న మంచి క్రికెటరు, చాలామంది ఉన్నారు. కాబట్టి అందరితో కూర్చొని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఎట్లా డిజైన్ చేద్దాం, స్టేట్ అంతా ఎట్లా అద్భుతంగా చేద్దాం. హన్మకొండ మళ్ళీ కూడా చెప్తాను, నేను ఈరోజే కాదు, హన్మకొండ స్ఫూర్తితోనే చేస్తున్నామని చెప్పి మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తాం ప్రత్యేకంగా. కాబట్టి మీ హన్మకొండలో ఏం చేద్దాం, జిల్లాలలో ఏం చేద్దాం, అవన్నీ ప్లాన్ చేసుకుందాం. గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. कप का साइज बढ़ते जा रहा है फारूक, जैसा आपकी उम्र बढ़ रही कप भी बढ़ रही, तो ज़रा देख लो, क्योंकि आगे नहीं वो तो क्या, वो कहाँ से बढ़ी तो इसलिए बोल रहा हूँ ज़रा सोच समझ के, क्योंकि आजकल आईसीसी के बड़े बड़े ट्रॉफी भी छोटे छोटे होते जा रहे हैं. अच्छा अब तक और दिखना है, हाँ सही है, जो दिखता वो बिकता कहते, इसीलिए वही करेंगे जो आप बोलेंगे फारूक भाई. और टिकता भी है, बिकता भी है, बिकना भी ज़रूरी है भाई, बिकना भी है, मार्केटिंग करना भी ज़रूरी है, सारे चीज़ ज़रूरी है. तो इसलिए आप तो सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. और जो भी हमारे स्पोर्ट्समैन इसमें शामिल थे, इसमें भागीदारी लिए, आपको भी मैं मुबारकबाद देता हूँ. और ये जो आज तहज़ीब आपको देखने को मिल रही, जो मिलजुल के रहने वाली, जो हर किसी को साथ लेके चलने वाली जो तहज़ीब है, एक दूसरे की रीत और रिवाज को इज़्ज़त करने वाली जो तहज़ीब है, एक दूसरे की ज़ुबान बोलने वाली जो तहज़ीब है, ये बरकरार रहे और मजबूत बने. और हमारी जो रियासत है पूरे हिंदुस्तान में एक मिसाल बने गंगा जमुना तहज़ीब का. ये बस आपसे फिर एक बार मैं कहते हुए आप सबसे रुखसत लेता हूँ. और फिर एक बार मैं आप ఆర్గనైజర్ का ख़ास వినయ్ భాస్కర్ అన్న का బాకీ ఆర్గనైజర్ का मैं తయ దిల్ से హృదయపూర్వకంగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు విన్నర్స్ని మీరు పిలిచినట్టయితే, రన్నర్స్ని పిలిచినట్టయితే బాగుంటుంది. థ్యాంక్ యూ.
హైదరాబాద్ లో రాజకీయ వాదోపవాదాలు ముదురుతున్నాయి. ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని శ్రవణ్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ ఆమోదంతో ఏర్పడిన రాష్ట్రాన్ని అలాంటి పోలికలతో అవమానించడం సరైంది కాదని అన్నారు. తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం దేశ ద్రోహానికి సమానమని, ఇది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలని విమర్శించారు. లోక్సభలో డీలిమిటేషన్ అంశంపై జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన, తెలంగాణ ఉద్యమం పైన ఒకవేళ కనుక గౌరవం ఉన్నట్టయితే వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలి. అండ్ బీజేపీ షుడ్ మేక్ ష్యూర్ దట్ తేజస్వి సూర్య టెండర్స్ an unconditional apology to the people of Telangana and also to the parliament. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. అది భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా ఏర్పరచబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం, బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన జరిపినట్టుగా భారత పార్లమెంటు జరిపింది అని చెప్పి బ్రిటిష్ వాళ్లతో భారత పార్లమెంటును, భారత ప్రభుత్వాన్ని పోల్చడం అనేటువంటిది ఇది ముమ్మాటికి నేరం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే, పార్లమెంట్ను అపహాస్యం చేసినట్టే. అండ్ దట్ టు బీయింగ్ ఏ లర్నెడ్ ఎంపీ, రూలింగ్ పార్టీకి చెందినట్టు ఎంపీ ఈ రకంగా పార్లమెంటును, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడటం, తులనాటం, బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా, ఆయనతో అన్కండిషనల్ అపాలజీ చెప్పాలా, ఆయన పైన తగు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా శిక్ష పడే విధంగా తగిన కేసులు ఆయన పైన నమోదు చేయాలా అని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. ఎంత ధైర్యం భారతీయ జనతా పార్టీకి! గతంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చాలా సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదో తల్లిని కోసి ముక్కలు చేసిండ్రు, తల్లి నుండి పిల్లను వేరు చేసిండ్రని చెప్పని, లేకపోతే పార్లమెంట్లో తలుపులు బంద్ చేసి ఏదో తప్పుడు పని చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన పలు సందర్భాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు. పరాకాష్ఠగా ఇవాళ పనిగట్టుకొని ఇవాళ తేజస్వి సూర్య మాట్లాడటం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వైఖరా, తేజస్వి సూర్య వైఖరా? ఎందుకింత అక్కసు వెళ్ళగక్తా ఉన్నారు తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ ఉద్యమం పైన? తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. తేజస్వి సూర్య వ్యాఖ్యలు లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని చెప్పని అంటారు. దిగజారుతున్నటువంటి ఒక బీజేపీని పూర్తిగా కూడా బొందబెట్టడం కోసం ఇటువంటి ఒక వ్యాఖ్యలు తేజస్వి సూర్య చేసినట్టుగా భావిస్తా ఉంది. ఈ గడ్డ మీద బీజేపీకి స్థానం లేదు అన్నట్టుగానే తేజస్వి సూర్య వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలా, ఆయనను సస్పెండ్ చేయాలా, బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పేటువంటి ఒక చర్యలు చేపట్టాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే అమరవీరుల త్యాగాలు, బహుశా ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి అతిపెద్ద ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. వేల మంది బిడ్డలు బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చేటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది. దీన్ని సభ్య సమాజం అంతా కూడా నిర్ద్వందంగా ఖండించాలా. తేజస్వి సూర్య వ్యాఖ్యల పైన
తిరుగుబాటు చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే ఇంత చిల్లర మాటలు తేజస్వి సూర్య మాట్లాడుతుంటే పార్లమెంట్లో బొమ్మల లెక్క కూర్చున్నటువంటి ఒక తెలంగాణ ఎంపీలను చీము నెత్తురు లేదా? మీరు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాన్ని అవమానపరిచే విధంగా తెలంగాణను పాకిస్తాన్తో పోల్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు బానిసకు ఒక బానిస అన్నట్టుగా ఇవాళ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించలేదు అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. మీ మౌనం తెలంగాణ ఆత్మగౌరవం మీద తేజస్వి సూర్య చేసిన దాడి కంటే కూడా ఎక్కువ. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరము ఏకమై ఎజెండాలు పక్కన పెట్టి కొట్లాడిన విషయం గుర్తులేదా ఎంపీలు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు బెల్లం కొట్టిన రాళ్ల లెక్క ఎట్లా కూర్చుంటారు అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కూడా తెలంగాణ ప్రజలకి వాళ్ళ సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పాలా? మీ బాధ్యతారాహిత్యానికి, మీ చేతగానితనానికి, మీ అర్థం పర్థం లేని మౌనానికి మీరు తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి జరుగుతుంటే మీరు వంచనకు గురి చేసినట్టుగానే భావిస్తాం. హైదరాబాద్ లో చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో 14 చెరువుల సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కాప్రా చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హైడ్రా ప్రత్యేక అధికారి యూనస్, కాంగ్రెస్ ఇన్ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి తదితరులు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సుమారు 35 కోట్లతో కాప్రా చెరువును పునరుద్ధరించి సుందరీకరిస్తామని తెలిపారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి పూడికతీత పనులు చేపట్టి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే FTL పరిధిలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫస్ట్ దీని హిస్టరీ ఎట్లా వచ్చిందంటే మనకు సీఎం గారు వచ్చేసి ఎంపీగా ఉన్నప్పుడు మొత్తం ఈ ఏరియా అన్నగారితో కలిసి అందరు కలిసి తిరిగి ఇక్కడ ఏరియాలో ఉన్న చెరువుల్ని కొద్దిగా ఫస్ట్ రిజులేట్ చేయాలనేసి అప్పుడు మాట ఇచ్చారన్నమాట. మేము ఫస్ట్ ఓన్లీ 6 లేకుల వరకే మేము తీసుకోలేదు. హైడ్రా తరఫున ఓన్లీ 6 లేకులే, తమ్ముడుకుంట, కూకట్పల్లి, బతుకమ్మకుంట చేసి నల్ల చెరువు ఉప్పల్, తర్వాత మనకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నర్సంపేట ఆర్టీఓ కార్యాలయం ముందు TGE JAC ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన. మహిళల భద్రతను మరింత బలోపేతం. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తోడ్పాటు. తేజస్వి సూర్యపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.